పని ఒత్తిడిలో పడి ఇంట్లో రాడిస్ అదేనండి. ఈ రాడిస్లో ఆనియన్స్, వెల్లుల్లి రబ్బలు, అల్లం ఏమీ వేయలేదండి. పచ్చిమిర్చి, లిక్విడ్ ఆయిల్, సాల్ట్, పసుపు, కారం వేసేసానండి. అంటే కాస్త పని అదేనండి, కొంచెం పని ఒత్తిడి వల్లండి. అయినా కానీ నేను ఈ టమాటోస్ ఇప్పుడు గట్టి మీద పండిన టమాటోస్ అండి. అంటే సమ్మర్లో మనకి ప్యూర్ ఆర్గానిక్ టమాటోస్ వస్తాయి కదండి. ఇవి ప్యూర్ ఆర్గానిక్ టమాటోస్ అండి. అందుకే టమాటో వేసేసాను. అయినా కానీ చూసారు కదండి చక్కగా ఉడుకుతాయి. ఈ కర్రీ నేను టేస్ట్ చూసానండి. ఇప్పుడు గుర్తొచ్చింది, ఆనియన్స్ వేయలేదు, వెల్లుల్లి రబ్బలు వేయలేదు, ఏమీ వేయలేదు అయ్యో అని. కానీ ఎంత టేస్ట్గా ఉందంటే మనం గురిపరుగులు యాడ్ చేసాం కదండి. ఒక 3-4 యాడ్ చేసాం కదండి వాటి వల్ల. అండ్ వాటికి ప్లస్ టమాటోస్ అండి. ఇవ్వండి ఇక్కడ ఇవి గురిపరుగులు మనం కాల్చేసి ఈ బుర్రలు తోకలు తీసేసి ఈ పులుసులు తీసేసి మనం కాల్చినాం కాబట్టి ఆయిల్లో వేయించక్కర్లేకుండా ఈ రాడిస్ దుంపలు వేసేసాక వాటిపైన మనం ఇవి అదే లిక్విడ్ ఆయిల్, సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసినప్పుడు అప్పుడే మనం ఈ కాల్చిన ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం క్లీన్ చేసి అదే కాస్త వాటర్లో మంచిగా క్లీన్ చేసుకుని ఎండుచేపలు వేసేసానండి. కర్రీ మాత్రం ఏమి వేయకపోయినా చాలా టేస్ట్ ఉందండి. పచ్చిమిర్చి మాత్రం మనం మర్చిపోయాను కదండి, మీకు తెలుసు కదండి వగరు ఉండేలా. కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.